దళిత ఎమ్మెల్యేలు లేదా దళిత నాయకులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనే దాని మీద చర్చను చూడబోతున్నాం మనం. ఈ చర్చలో మనతో మాజీ జడ్జ్ రామకృష్ణ గారు, శంకు రామకృష్ణ గారు, అలాగే విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి విల్సన్ గారు, అండ్ పూతలపట్టు తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీమోహన్, అండ్ బాలకోటే గారు అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటే గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మురళీమోహన్ గారితో మాట్లాడదాం. మురళి అంటే మురళి అని మాత్రమే అనగలను, నేను గారు అని అనలేను, ఎందుకంటే నీతో ఉన్న దీనివల్ల. ఎనీవే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. మనం లైవ్లో కలవలేదు, నువ్వు ఇన్ఛార్జ్ అయిన తర్వాత ఓ జర్నలిస్ట్గా ఉండి పుత్తలపాటు టీడీపీ ఇన్ఛార్జ్ అవ్వడం చాలా హ్యాపీ. హ్యాపీ న్యూ ఇయర్ మురళి. Thank you, sir. Thank you. Wishing you happy and prosperous new year. Thank you. You and your team, total ABN team ki, ABN యాజమాన్యానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీ ద్వారా కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. You have liberty and right to call me as Murli. థ్యాంక్ యూ మురళి. Forever. సో ఇప్పుడు ఏంటంటే, ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వంలో మెజారిటీ సీట్లు నాకు తెలిసి 2, మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఉన్న ఎస్సీ నియోజకవర్గాల్లో 2 మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. మిగతా అవుట్ ఆఫ్ 27, 25 వైసీపీ గెలిచింది. ఒకటే. రైట్, యు ఆర్ రైట్. సో ఈ సిచ్యువేషన్లో నా ఎస్సీలు నా ఎస్టీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అనే పాట పాడే జగన్మోహన్ రెడ్డి గారు, మేనమావని అని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళందరినీ షఫిల్ చేయడమా లేకపోతే టికెట్ లేదని చెప్పడమో జరుగుతోంది. ఎందుకు టార్గెట్ అయ్యారు? అంటే ఇక్కడ దళితులు, గిరిజనులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి భావన ఉంది? ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైనటువంటి భావన ఉంది అంటే, వీళ్ళు నేను చెప్పినట్లు ఆడే ఒక బొమ్మలు మాత్రమే అన్నటువంటి భావనలో అతను చాలా క్లారిటీగా ఉన్నాడు. మరి ఆ భావన ఎందుకు వచ్చిందంటే, దళితులందరూ మోసపోవడం వల్ల, దళితులందరూ ఈయన వాళ్ళ తండ్రిలాగా ఏదో దళితులకు చేస్తాడన్నటువంటి అభూతమైనటువంటి కల్పనలోకి నెట్టివేయబడటం వల్ల. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, నా ఎస్సీలు నా ఎస్టీలు అనే మాటను వాడి 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 దళితులు, నా బంధువులని, నా మేనమామలు, నా మేనత్తలు, చాలా మంది మా మేనత్తలు దళితులను వివాహం ఆడారని, నాకు కులము అనేది లేదన్నటువంటి భ్రమను క్రియేట్ చేసిన కారణంగా గంపగుత్తగా ఓట్లేసినటువంటి పాపానికి అదే దళిత వర్గాలపైన, గిరిజన వర్గాలపైన పెత్తనం చేయాలి, స్వారీ చేయాలన్నటువంటి ఆలోచనకి రావడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి అనాలిసిస్. అయితే నేను ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన, ఒక స్కాలర్ గా, పిహెచ్డి చేసినటువంటి ఒక వ్యక్తిగా నా అధ్యయనం నేను గమనిస్తే 75 సంవత్సరాల క్రితమే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి వాడు ఒకడు పుడతాడు, ఈ సమాజాన్ని మోసం చేసి నాశనం చేయడం కోసం ఏదో ఒక పన్నాగం పన్నుతాడు అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ రోజు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, దళిత నియోజకవర్గాల్లో 2 ఓట్లు పెట్టండి అన్నాడు. ఎందుకంటే ఇలాంటి మోసగాడు వస్తాడు. ఎందుకంటే దళితులకు, గిరిజనులకు ఒక ఆ బ్లడ్ లో ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, నమ్మితే ప్రాణం ఇవ్వడం. ప్రాణం ఇచ్చినప్పుడు ఓటెంత అన్నటువంటి భావనలో నువ్వు ఇల్లు ఇచ్చావా, మా ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ చేసావా, లేకపోతే మమ్మల్ని సమాజంలో సమానత్వంగా చూసావా అన్నటువంటి ఆలోచన ధోరణి చూడకుండానే నమ్మిన పాపానికి నట్టేట ముంచే ఈ మేక వన్న పులులు ఉన్నారన్నటువంటి విషయాన్ని గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు గ్రహించాడు. అందుకే ఆ రోజు చర్చ చేశారు, ఎస్సీ నియోజకవర్గాల ఏర్పాటులో, ఎస్సీ నియోజకవర్గాల్లో 2 ఓట్ల విధానం పెడితే మంచిది అంటే, అయితే ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ విధానంలో ఇలాంటి వాళ్ళు రారయ్యా అని సమర్థించిన కారణంగా ఇది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో వచ్చాడు, ఆ రోజు ఏదైతే ఆయన ఆందోళన చెందాడో ఆ ఆందోళన చెందినటువంటి ఆ కారణానికి ఈ రోజు నిజరూపం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నా. ఎందుకంటే ఎంతమంది అయ్యా దళిత నియోజకవర్గాలు ఎందుకు పెట్టారు భారత రాజ్యాంగంలో? భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారంటే,
ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ దళిత్ కమ్యూనిటీ కోసం పెట్టారు. అంటే ఏమని, ఇతర నియోజకవర్గాలలో కన్నా ఈ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం ప్రజానికం ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులే ప్రాతినిధ్యం వహించినట్లయితే వీళ్ళ సాధక బాధకాలు, వీళ్ళ కన్నీళ్లు, కష్టాలను తీర్చడానికి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. గతంలో ఆ రకమైనటువంటి భావనతో బతికిన వాళ్ళే కాబట్టి వీళ్ళకి అవగాహన ఉంటుంది అని చెప్పి పెట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏం చేస్తారు, అసెంబ్లీలో చర్చించాలి, ముఖ్యమంత్రితో చర్చించాలి, ముఖ్యమంత్రితో చర్చించి ఈ ప్రాంతానికి ఏం కావాలన్నటువంటి నిధులు తేవడం కోసమో, ఆ ప్రాంత అభివృద్ధికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు చేసుకోవాలో చూసుకొని చేసుకోవాలి. మరి ఒక ముఖ్యమంత్రి ఎంతమంది 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల నుంచి ఉంటే ఎంతమంది దళిత నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి నేరుగా ఈ 5 సంవత్సరాల కాలంలో సంభాషించారన్నటువంటి విషయాన్ని లెక్క తీస్తే కనీసం ఎయిర్పోర్ట్ లో కనిపిస్తే విషయాన్ని కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తిని మా సమాజం నమ్ముతుందంటే నాకు చాలా ఆవేదన అదైతే చాలా మంది చాలా సందర్భాల్లో వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ లోనే కాదు, లేకపోతే అక్కడ ఇప్పుడు ఢిల్లీ వెళ్తే కూడా, ఢిల్లీలో ఏపీ భవన్ లో కూడా దళిత ఎంపీలు ఇట్లా అయ్యారు అట్లా అయ్యారనే సోషల్ మీడియాలో కొంత ట్రోల్ అయ్యింది. అది ఇట్లా ఇల్ట్రీట్ చేస్తారా అనేది. అయితే అది అలా ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక్క నిమిషం మురళి, బాలకోట గారు నమస్తే అండి. నమస్తే అన్న. బాలకోట గారు, ఇప్పుడు వ్యతిరేకత అనేది ఒక ప్రభుత్వం మీద అవినీతి వల్ల వస్తుంది, అభివృద్ధి చేయకపోవడం వల్ల వస్తుంది, లేకపోతే అసమర్థ పాలన వల్ల వస్తుంది, ఇంతే కదా. ఇవే మేజర్గా ఉండే అంశాలు. వీటి వల్ల ప్రజలు వెక్స్ అయిపోయి వ్యతిరేకత పెంచుకుంటారు, లేదా ఆధిపత్య ధోరణి, లేదా అరాచక పాలన, ఇటువంటి వాటి వల్ల వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ మారుస్తున్నారంటే ఏంటి దాని అర్థం? వీళ్ళందరూ ఆ పనులు చేశారనా? అసమర్థత, అవినీతి, అరాచకం ఇవన్నీ వీళ్ళు చేశారని జనం అనుకోవాలా? నాతో ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే ఈ రకంగానే మేము చేసినట్టుగా ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఆయన క్లీన్ అయిపోవాలనుకుంటున్నారు అనేది ఉంది. సో మీ విశ్లేషణ ఏంటి దీని మీద? వెంకటకృష్ణ గారు ధన్యవాదాలు. మీకు, విల్సన్ గారికి, రామకృష్ణ గారికి, అలాగనే మురళి గారికి. ఇందాక మీరు స్టార్టింగ్ లో ఒక వాక్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో 29 ఎస్సీ నియోజకవర్గాలు, 7 ఎస్టీ నియోజకవర్గాలు, వెరసి 36 నియోజకవర్గాలు ఉంటే, 1 తెలుగుదేశం పార్టీ కొండేపి, 2 జనసేన, 35 వైసీపీ పార్టీకి దళితులు ఓట్లేసి ఆయా నియోజకవర్గాల్లో గెలిపించారు. ఎస్సీ నియోజకవర్గాల్లోనే 36 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలిచిందంటే 175 నియోజకవర్గాలున్న ఎస్సీలు, ఎస్టీలు మొత్తం కూడా గుత్తి మొత్తంగా వైసీపీ పార్టీకి పాలుపోసి గెలిపించారని చెప్పారు. అవును. దీనికి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం చూసేశారు ఇంతమంది దళితులు? ఆయన ఇచ్చిన తాయిలా ఏంటి? ఏ తెలుగుదేశం పార్టీకి ఎందుకు వాళ్ళు హక్కును చేర్చుకోలేకపోయారు? ఎందుకు గెలిపించలేకపోయారు? ఇవి ప్రశ్నలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకే, మాయా మత్స్యంద్రులకే, పాదయాత్రలకే గురై ఓట్లేశారా? లేదా తెలుగుదేశం పార్టీకి దళిత సమూహం ఏమన్నా దూరం అయ్యిందా? దూరం అయితే దానికి పరిష్కారాలు ఏంటి? నేను ఒక మాట చెప్తాను. ఈ రోజు కూడా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు మాట్లాడుతున్నారు, రాజు గారు మాట్లాడుతున్నారు. నన్ను చాలా చేత్కారానికి గురి చేశారు, దళితులంటే చులకనగా చూశారు, ఐపాక్ టీం డబ్బులు తీసుకొని మరి ఇటువంటి సర్వేలు ఇస్తుంది అని. తర్వాత డొక్క మాణిక్యవర ప్రసాద్ ఒక 5 నిమిషాలు నాకు ఇంటర్వ్యూ కూడా దొరకటం లేదని చెప్పి మాట్లాడారు. నేను ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మీరు అంగీకరించకపోయినా ఆంధ్రప్రదేశ్ లో లేదా ఎక్కడైనా సరే దళిత సమూహాలే ప్రశ్నిస్తాయి. ఈ రోజు నా ఒక నిర్బంధ వేళలో మీరు నేను కలిసి ఇదే డిబేట్ లో డాక్టర్ సుధాకర్ గురించి కానీ, అచ్చయ్య గురించి కానీ, వజీరా గురించి కానీ, అబ్దుల్ సలాం గురించి కానీ, అమరావతి రైతుల గురించి కానీ భీషణ ప్రతిజ్ఞలు చేసి తొలగొట్టి మరి మనం మాట్లాడాం. ఆ రోజున ఏ వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడలా, ఏ దళిత ఎమ్మెల్యే మాట్లాడలా. ఈ రోజున వాళ్ళకి కూడా సీట్లు జరిగింది. మన రాష్ట్రంలో ఎవరికైతే భద్రత లేదని దళితులకు అనుకున్నామో ఎస్టీలకు భద్రత లేదు, ఎస్టీలకు భద్రత లేదు. ఆఖరికి ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలకి, ఎస్టీ ఎమ్మెల్యేలకి భద్రత లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, నీ ఫోటో చూసి గెలిపించావని చెప్పి నువ్వు చెప్పావు కదా, నేనే మీ భవిష్యత్తు అని చెప్తాను, మా ముఖాలకు రంగులేసావు కదా, ఇంటికి రంగులేసావు కదా, కార్యాలయాలకు రంగులేసావు కదా, ఎస్ఎల్ఏ ఎందుకు మారుస్తున్నారు? మార్చండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మార్చండి బొత్స సత్యనారాయణని, మీరు మారండి.
మీరు మారండి. అమరావతి రాజధాని మారటానికి కారణం 3 రాజధానులు అంటే 3 అన్నారు, 6 అంటే 6 అన్నారు, విశాఖ స్టీల్ అమ్ముకుంటామంటే అమ్ముకోమన్నారు. మీకు ఒత్తొత్తి రాజు దగ్గరికి వెళ్ళి బానిస చేసినట్టు బానిస కొలువు చేసిన దానికి ఈ రోజు పశ్చాత్తాపడుతున్న పరిస్థితి. నేను ఆ మాట చెప్తే వెంకటకృష్ణ గారు, చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి అంటాడు, కొట్టిందవిడ గుర్తులేదు కానీ లేవదీసింది నన్నని. ఒక్కొక్క ఎమ్మెల్యేని లోపల గదిలోకి పిలిచి చాక్లెట్ ఇస్తున్నారో తెలియదు, కొడుతున్నారో తెలియదు, పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారి గేటు దగ్గర కూర్చొని ఆ యొక్క ప్రాయశ్చిత్త వాక్యాలు పెట్టి మళ్ళీ రండి అని చెప్తున్నాడు. దుర్మార్గమైన ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. దీని అంతటి కారణం ఏంటి? ఈ రోజు వైసీపీ పార్టీ తన ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇవ్వలేని పరిస్థితిలో 82 మందిని మార్చడానికి ఒక్కొక్క ఎమ్మెల్యే 30 కోట్లు తీసుకురండి, ఎంపీ 140 కోట్లు తీసుకురండి అంటానికి కారణం ఏంటి? కేవలం వెంకటకృష్ణ గారు, బాలకోటయ్య, విరసను, రామకృష్ణ చేసిన పోరాట ఫలితమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉత్సవోపించాం. పాలుబోసి గడిపించే వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దళితుల మీద ఉత్సవోసింది, మూత్ర విసర్జన చేసింది, శిరోముడులు చేసింది, హత్యలు చేసింది, మానబంధనం చేసింది. ఏమంటే ఇప్పటికి కూడా వెంకటకృష్ణ గారు ఒక మాట, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జైలులో దళితుల ఆహాకారాలు ఎంత దారుణం అంటే, రాష్ట్రంలోని కారాగారాల్లో విచారణ ఖైదీలుగా మగ్గిపోతున్న ప్రతి 5గురిలో 2 దళితులు, గిరిజనులే. జగన్ అధికారం చేపట్టాక 2019-22 మధ్య మొత్తం 20,724 మంది విచారణ ఖైదీలు జైల్లో ఉంటే వీరిలో 31 మంది 41% మంది దళితులు ఉన్నారు. బాలకోట గారు ఒక చిన్న సబ్మిషన్, మీరు అనేది 100% కరెక్ట్. మనం చాలా సార్లు అవే డిస్కస్ చేస్తాం. దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు, అరాచకాలు, బీసీలు, మైనార్టీల మీద దాడులు, ఇవి చర్చిస్తూనే ఉన్నాం. ఒకటి వాస్తవం, ఆ పాయింట్ మీరు అన్న పాయింట్, పార్టీలో ఎమ్మెల్యేలు గాను మంత్రులుగా ఉన్న దళిత ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడరు అని వ్యాలిడ్ పాయింటే. కానీ వాళ్ళు మాట్లాడలేదు, సరే, ఇప్పుడు వాళ్ళే టార్గెట్ అయ్యారు. ఇప్పటి వరకు మాట్లాడకపోవడం తప్పు అయినా కొంత అక్కడ ఉన్న పరిస్థితి, లేకపోతే ఈ ప్రాంతీయ పార్టీలు లేదా వీటిల్లో ఉండే అన్ని పార్టీలు అలా ఉండకపోవచ్చులే, కానీ వైసీపీ అనుకుందాం అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఉండకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళే టార్గెట్ అయ్యి ఇప్పుడు చూడండి, విల్సన్ గారు అండ్ రామకృష్ణ గారు వినండి. మన ఇప్పుడు మురళి గారి ప్రత్యర్థి పూతలపట్టు ఎమ్మెల్యే బాబు గారు, ఎంఎస్ బాబు, ఆయన అన్న మాటలు ధిక్కార స్వరం. జగన్ రెడ్డి దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్ రెడ్డి దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐపాక్ సర్వేల పేరుతో దళిత నియోజకవర్గాల్లోనే ఎందుకు మార్పులు? 2019 ఎన్నికల్లో ఐపాక్ సర్వేల ద్వారా టికెట్లు ఇచ్చారా? సర్వే పేరుతో టికెట్ ఆశించవద్దని జగన్ చెప్పడం సరికాదు. పార్టీ కోసం సర్వం వదులుకొని 5 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నాం. నేను అవినీతికి పాల్పడి భూ కబ్జాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నామంటున్న జగన్ కాణిపాకంలోకి వచ్చి ప్రమాణం చేస్తారా? ఇది నేను అడుగుతున్న పాయింట్. నేను అవినీతి చేయలేదని కాణిపాకంలో ప్రమాణానికి నేను సిద్ధం. చూడండి, ఏ పాయింట్ అయితే నేను అడుగుతున్నానంటే ఇందులోంచి తీసుకున్నదే. ఇప్పుడు అవినీతికి పాల్పడింది వీళ్ళు, అసమర్థ ప్రజాప్రతినిధులు వీళ్ళు అని ఈ మొత్తం బురదంతా అటు నెట్టేసే ప్రయత్నం జరుగుతోంది. సో ఇది ఎంతవరకు న్యాయం అనేది, విల్సన్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్ నమస్తే, పెద్దలందరూ నమస్కారం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు అవగాహన ఉంది, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అవగాహన ఉంది. 2 జిల్లాల ఓదార్పు యాత్రలో పాల్గొన్నప్పుడు ఆయన ఎస్సీ లీడర్స్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారని కూడా ఒక అంచనా. ఇక మేమంతా దూరంగా ఉన్నాం, అందులో సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విషయంలో ఆయన దళితులకి ఏదో మేలు చేస్తారని 3 కార్పొరేషన్లు పెట్టినప్పుడు అందరూ సంబరపడ్డారు. ఎస్సీల సమస్య ఒక పరిష్కారం అయింది, ఎందుకంటే నేనే ప్రత్యేక కార్పొరేషన్ రాజశేఖర్ని అడిగిన తర్వాత నన్నే ఆయన ఎస్సీ కార్పొరేషన్ చేయమన్నాడు. నిర్విఘ్నంగా జిల్లాకు 10 కోట్లు ఇచ్చి చేశాం. మాలామాదిగా రెల్లి పేరుతో కార్పొరేషన్ డివైడ్ చేసి వాళ్ళందరూ ఈరోజు బలిపోసలు చేసుకొని వాళ్ళందరూ రూపాయి డబ్బులు ఇవ్వకపోతే ఇదే ఎమ్మెల్యేలు, ఇదే దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు నోరు మూసుకొని మౌనంగా చేతగా దద్దమ్మలాడుతున్నారు. ఆ రోజే వీళ్ళు ఒక సగం భౌతికంగా బతికినా మానసికంగా చనిపోయినాడు. అందుకే తిలక్కనే కవి అంటాడు, చిన్నమ్మ వీళ్ళు మోగం ముత్యాలు, వీళ్ళ మధ్య డైనమోట్లు పేలాలి, వీళ్ళ మధ్య డైనమోలు తిరగాలి, వీళ్ళని ఆగ్రహించుకోకు అని చెప్పినాయి.
అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ మా బ్లడ్, అలాగని చెప్పిన బ్లడ్ అని ఈ బానిసల గురించి బాధపడతా కూర్చోలేము. ఎందుకంటే వాళ్ళని తిరుగుబాటు చేయమన్నాం. అంబేద్కర్ ఆ రోజు ఏం చెప్పాడంటే నేను ఈ తీసుకెళ్లే ప్రగతి రథాన్ని చేతనైతే మీరు ముందు తీసుకెళ్ళండి కానీ వెనక్కి తీసుకురావద్దన్నాడు. అసలు వీళ్ళకి సిగ్గు శరం లేదనేది అనేక సందర్భాల్లో అనుకున్నాము. అది ఈ రోజు ఆచరణ అయ్యింది. ఈ రోజు మాణిక్య ప్రసాద్ గారు ఆయన ఒక్కసారి నాకు సీఎంతో మాడే అవకాశం కల్పించమన్నాడు. ఇంతకంటే బాగుంది, ఇంతకంటే బాధాకరం ఏముంది? అవమానకరం కదా. అసలు ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చేసి మాట్లాడితే ఇంకా బాగుండేది నేను అనుకుంటున్నాను. మా బ్రదర్కి మంచి ఇంటలెక్చువల్, మంచి సాహితీ మీద మంచి ప్రేమ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని రెస్పెక్ట్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రెస్పెక్ట్ చేస్తాడు? అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఈరోజు మా బాబు గారు బయటకు వచ్చారంటే వెల్ అండ్ గుడ్. నేనేమంటానంటే ఈ రియాక్షన్ మిగతా వాళ్ళు కూడా రావాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పులివెందుల్లో బాగా చేసాడా, లేకపోతే ఆయన జమ్మల మడుగు పోతాడా? మరి ఆయన జమ్మల మడుగు పోకుండా నువ్వేం పులివెందుల్లో పోటీ చేస్తావు? లేకపోతే నీకు బాకాలు ఉదిరిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స కావచ్చు, ఇంక వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితి నాకు తెలియదు కానీ వీళ్ళందరూ నీ పక్కన ఉండొచ్చు, వాళ్ళు మాత్రం నియోజకవర్గం పోటీ చేయొచ్చు. అంటే దళితులకి పాలన సామర్థ్యం లేదని మీ ఉద్దేశమా? అసలు ఎక్కడైనా ఎస్సీ ఎమ్మెల్యేలు పనిచేయించారా? వాళ్ళు రోడ్ వేయడానికి ఉపయోగపడ్డారా? లేకపోతే వాళ్ళు ఎస్సీకి లోన్ ఇచ్చారా? ఎస్సీల దగ్గరికి ఎవరు వస్తారండి? ఎస్సీలే వస్తారు. ఎస్సీలు వస్తే ఏసీకైనా ఒక ఆటోనో టెంట్ హౌస్ కారో ఇచ్చే పరిస్థితి ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళు ఉన్న 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయింది, మిగతా పని చేయకుండా చేసి ఈ రోజు వాళ్ళని మార్చడం అంటే వాళ్ళు చేతగాని దద్దమ్మలనే. అంటే ఎస్సీలకి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనే. కాబట్టి ఇది చాలు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడానికి. ఏదైతే 35 నియోజకవర్గాల్లో ఎస్సీలు ఎస్టీలు ఓడించారో, ఆయన గతంలో గెలిపించారో, ఇప్పుడు తెలుగుదేశాన్ని లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు ఓడించారో, ఇప్పుడు వాళ్ళ కసి తీర్చుకోవడానికి దిస్ ద రైట్ ప్లాట్ఫామ్, రైట్ టైం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పరిస్థితుల్లో దళిత పక్షపాతి కాదు. వాళ్ళ నాన్నకి ఈయనకి తేడా ఉంది. ఒక్క మాట నందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ని తప్పు నువ్వు మాట్లాడింది వెళ్ళి ఆ విగ్రహాన్ని పాలాభిషేకం చేయమంటే అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి క్షమించమని అడిగారు ఆయన. రాజశేఖర రెడ్డి కొంత ఆ సైకాలజీ అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేసరికల్లా మీరు చొక్కా ఇప్పి కొడతారు, వాళ్ళ ఇంటికి పోరు, పరామర్శించరు, వాళ్ళకి ఆఖరి చచ్చిపోయేలా చేసి. ఈరోజు సుధాకర్ చనిపోయింది ఎవరి వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కదా. ఈరోజు మాస్క్ పెట్టుకోలేదని చంపేసిన కిరణ్ చనిపోవడానికి కారణం ఆయన పాలనలో ఉండే పోలీసుల వల్ల కదా. అంటే ఈ విధంగా చూసుకుంటే ఒక ఎస్టీ మహిళ మీద ట్రాక్టర్ ఎక్కడం దగ్గర నుంచి, కోతవేడి దూరంలో ఒక మహిళ పైన అత్యాచారం చేస్తే ఆయన కాపు గాయడం దగ్గర నుంచి, రాజమండ్రిలో ఒక దళిత మహిళని అత్యాచారం చేసి స్టేషన్ ముందు పడేస్తే అసలు ఆ కేసు అనుపానాలు లేకుండా పోవడం దగ్గర నుంచి ప్రతి సందర్భంలో దళితుల్ని అవమానిస్తూనే ఉన్నారు. ఇన్ని అవమానించినా సరే మనం సహిస్తూనే ఉన్నాం. కానీ అదే సమయంలో తిరుగుబాటు చేస్తున్నాం. ఒక ఉద్యమానికి వచ్చాడు ప్రభాకర్ మిత్రుడే. ఉద్యమాన్ని స్ఫూర్తి ఏంటి? అంబేద్కర్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? అంబేద్కర్ నుంచి తిరుగుబాటు నేర్చుకోలేదా? నేను గుడాలను పెట్టి ఇట్టాళ్ళలాగా ఉన్నాను, నేను కూలిపోతే నా పరిస్థితి ఏంటి? నా దళితులు నా వాళ్ళు డాక్టర్లు లేకపోతే ఐఏఎస్లు అవుతున్నారు, వాళ్ళ భార్య బిడ్డలు పరిమితం అవుతున్నారు. మరి నేను నిట్టాళ్ళు కూలిపోతే నా జాతి పరిస్థితి 50 ఏళ్ల క్రితం బాధపడ్డాడు ఆయన. అన్ని సంవత్సరాల క్రితం బాధపడితే ఇప్పటికి అదే పరిస్థితులు ఉండాలా మనం? అంటే ఆర్థికంగా ఆక్సిజన్ తీసేశాడు ఆయన. దళితులకు ఎలాంటి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో, అవకాశం వచ్చినప్పుడు దళితుల కోసం, తోటి దళితుల కోసం మాట్లాడకుండా సైలెంట్ గా తాము సేఫ్ సైడ్ లో ఉంటే సరిపోతుందిలే అని అనుకో యొక్క పర్యవసానమే ఇవాళ వాళ్ళ ఇది కనబడుతుంది. వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరు లేరు, అరణ్య రోదన అవుతుంది. పాయింట్ నెంబర్ 1. అలాగని చెప్పి ఒక్క నిమిషం విల్సన్ గారు, ఒక్క నిమిషం. అలాగని చెప్పి జరుగుతున్న దాన్ని ప్రశ్నించకుండా, అది మీడియాగా మేమా లేకపోతే మీలాంటి దళిత నాయకులు లేకపోతే మేధావులు ఎవరైనా కానీ అలాంటి దాన్ని ప్రశ్నించకుండా ఉంటే కొన్ని సందర్భాల్లో బలహీనత వల్ల కూడా ఏమీ మాట్లాడిన సిచ్యువేషన్స్ రావచ్చు రాజకీయాల్లో. అది దెబ్బ తిన్న తర్వాత అప్పుడు తాచుపాములాగా సరణ పైకి లేచినా ఫలితం ఉండకపోవచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో పాలక వర్గాలనే కదా ప్రశ్నించాల్సింది. ఇప్పుడు చూడండి, ఈ అవినీతి అనేదాన్ని సాకుగా చూపించి నువ్వు ఆదరణ కోల్పోయావు, నీకు ఓట్లు పడవు, నువ్వు గెలవు అని మొత్తం మీద వాళ్ళందరినీ సైడ్ చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. పోనీ కొత్త వాళ్ళు ఏమన్నా సామాన్యుల్ని అట్టడుగు వర్గాలు అంటే దళితులు అంటేనే అట్టడుగు వర్గాలు, కానీ బాగా కష్టజీవులుగా ఉన్న వాళ్ళు తీసుకొస్తారంటే కాదు.
బాగా గవర్నమెంట్ ఆఫీసర్లుగా పనిచేసి కోటాను కోట్లు సంపాదించుకున్న వాళ్ళని, అట్లాంటి వాళ్ళని, డబ్బులున్న వాళ్ళని తీసుకొచ్చి సెలెక్ట్ చేసి పెడుతున్నారు. సో ఇక్కడ కూడా డబ్బు కీ రోల్ ప్లే చేస్తుంది. మరి వీళ్ళు డబ్బు సంపాదిస్తే వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళకే ఇచ్చేవాళ్ళు కదా టికెట్లు. దాని అర్థం ఏంటి? వీళ్ళు అవినీతి పాల్పడ్డారా పాల్పడలేదని కాదు, డబ్బు పాత్ర పోషిస్తుందని నాకు అనిపిస్తోంది. అయితే ఈ రకంగా ముద్ర వేయడానికి మాత్రం రామకృష్ణ గారు ఈ పరిణామాన్ని ఎలా చూడాలి? బికాస్ మిగతా పార్టీలు వేరు, ఈ పార్టీ వేరు. బాలకోటే గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్న దళితులందరూ గంపగుత్తగా అంటే 100% 100% కాదు కానీ 80% 70% మెజారిటీ వేసి గెలిపించుకున్న పార్టీ వైసీపీ. దళితుల కోసం దళితులు ఆయన కూడా అదే చెప్తారు రోజు, నా దళితులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నేను మేనమావని, అది ఇది మీకు తెలుసు కదా. నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ, సో ఇంత చేసి ఇవాళ వాళ్ళే ఎందుకు టార్గెట్ అయ్యారు? నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు గారు అవినీతికి పాల్పడ్డా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఆయన అన్న మాటలు మాత్రమే చెప్తున్నా. నేను అవినీతికి పాల్పడి భూ కబ్జాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నానంటున్న జగన్ కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తారా అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? నువ్వు భూ కబ్జాలకి అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు గెలవలేవని చెప్పారు ఆయనకి. చెప్పారు కాబట్టి ఆయన ఈ మాట అంటున్నాడు, ప్రమాణం చేద్దాం రమ్మని. సో ఆల్మోస్ట్ అందరిది ఇదే పరిస్థితి. అయితే అవినీతి లేకపోతే నీకు అసమర్థమైన పేరుంది ఏదో సంథింగ్. సో ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తారు రామకృష్ణ గారు? వెంకటకృష్ణ గారు, ముఖ్యంగా మీకు, మన ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వెంకటకృష్ణ గారు, ఒక్కటి మాత్రం స్పష్టత వచ్చేసింది ఇప్పటికే. ఏంటంటే మునిగిపోయే నావలో ప్రయాణం చేయడం ఎంత కష్టమో, ఆ మునిగిపోయే నావ వంటి వైసీపీ పార్టీతో ప్రయాణం చేయడం కూడా మా దళిత లీడర్లకు అటువంటిదే. గ్రహించండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేవలం దళితులనే టార్గెట్ చేసి ఆయన ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు అనే దానికంటే, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి దళితులపై చేసినటువంటి దాష్టికాలకు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్భాగ్యపు పనులకు ఆన్సర్ చేయవలసిన బాధ్యత ఈ యొక్క దళిత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉందని నేను చెప్తున్నా. ఎందుకంటున్నారంటే, ఎమ్మెల్యేగా నీకున్నటువంటి బాధ్యతలు ఏమిటి? నువ్వు ఎందుకోసం ఈ యొక్క రిజర్వ్ స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలిచావో కూడా నువ్వు మర్చిపోతే, నిన్ను సభ్య సమాజం కాకుండా ఈ సమాజం ఎలా నిన్ను క్షమిస్తాది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీ పైన చేస్తున్నటువంటి ఈ యొక్క దారుణాలను ఖండించడానికి దళిత సమాజం ఎందుకు ముందుకు వస్తుందో ఒక్కసారి గ్రహించండి. మీరు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు ఇటువంటి రిజర్వేషన్ పరంగా శాసనసభలు అదేవిధంగా ఎంపీ సీట్లు కేటాయించారో మీకు అర్థమైందా? మీ సామాజిక వర్గానికి, మీరు తరతరాల నుంచి దోపిడీకి గురవుతున్నటువంటి ఈ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని, సమన్యాయం కోసము ఈ రిజర్వేషన్ రూపంలో ఎమ్మెల్యేలను, ఎంపీలుగా ఈరోజు మిమ్మల్ని గెలిపించి మేము శాసనసభకు, పార్లమెంట్ పంపిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఒక్క రోజైనా ఒక దళిత ఎమ్మెల్యేనా ఈ 5 సంవత్సరాలు 4.5 సంవత్సర కాలంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క దళమైన వినిపించారా? చెప్తూనే ఉన్నాం, అనేకమైనటువంటి ఈ భౌతిక దాడులే కాకుండా ఆర్థిక పరమైనటువంటి దాడులు, దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలను రద్దు చేసినప్పుడు, దళిత విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక స్కీములు రద్దు చేసినప్పుడు, దళితులకు సంబంధించినటువంటి వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి, నివాస భూములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాల వేదికగా ఒక్క ఎమ్మెల్యేనా ప్రశ్నించాడా? ఈ రోజు మీకు టికెట్ రాలేదని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పక్కన పెడుతున్నాడని, ఈ రోజు కాణిపాకానికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి అని అడుగుతున్నటువంటి ఎంఎస్ బాబుకి నేను ఒకటే చెప్తున్నాను. ఆ రోజు నేను పెద్దిరెడ్డి గారి పైన పోరాటం చేస్తున్నప్పుడు ఈ ఎంఎస్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఈ జడ్జి రామకృష్ణ తల నరుకుతాను, నాలుక చీరేస్తాను అన్నాడు ఆ రోజే. పెద్దిరెడ్డి పేరెత్తితే ఈ రోజు నువ్వే అంటున్నావు, 2 రెట్లు చెప్తేనే నేను అన్ని చేశానని. తప్పుడు పనులన్నీ చేసినటువంటి తప్పుడు ఎదవ ఈ ఎంఎస్ బాబుని
నేను చెప్తున్నాను, ఇక్కడే ప్యానెల్లో ఉన్నటువంటి మన మురళి గారు చెప్తున్నాను, మీరు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారు మురళి గారు. ఇటువంటి ఎంఎస్ బాబుని సమర్థించడం కాదు, ఇటువంటి పెంపుడు కుక్కలని తరిమి కొట్టాలని మీరు పిలిపివ్వాలి. పెద్దిరెడ్డి దగ్గర కుక్కలాగా పనిచేసినటువంటి ఎంఎస్ బాబుకు ఈ రోజు సీట్ వేయడంలో ఇది ఎవరికి అవమానం? ఒక్క రకంగా మీరు విమర్శించండి కానీ కొంచెం తీవ్రమైనటువంటి అవమానం. చెప్తున్నా వెంకటకృష్ణ గారు, ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి తీవ్రమైనటువంటి అవమానం, చెప్పరాని ఘోరం. పెద్దిరెడ్డి దీనికి సమాధానం చెప్పుకోవాలి. తల ఎక్కడ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారినేమో గారు అంటున్నారు, ఎంఎస్ బాబునేమో కుక్క యాదవారు అంటున్నారు. సారీ, నేను మళ్ళీ రిపీట్ చేయకూడదు కాబట్టి కొంచెం బ్యాలెన్స్ అంటే ఆయన కూడా అనమని కాదండి. ఇక్కడ విమర్శించండి, బాబు గారిని కూడా విమర్శించండి, నేను వద్దాను కానీ ఎంఎస్ బాబుని ఎందుకు ఆ విధంగా అంటున్నానంటే, ఈ రోజు పెగిలిన నోరు 4 గంటల సంస్కృతి మూగపోయిందా? ఎవరు నీ నోటికి తాళం వేశారు? ఏం పెట్టుకున్నావు ఇన్ని రోజులు నీ నోట్లో? ఎందుకు మాట్లాడలేదు? చిత్తూరు జిల్లాలోని అనేక దాఖలాలు జరిగాయి. మద్యము సంబంధించిన విషయంలో ప్రశ్నించినటువంటి ఒక వ్యక్తి రాత్రి శవమై తేలిపోతే నువ్వు మాట్లాడేవా? డాక్టర్ అనితారాణి గారి గురించి అంత అవమానాలు చేస్తే నువ్వు మాట్లాడేవా? ఎత్తి రామకృష్ణ పైన కుటుంబంపై జరిగిన దాడుల పైన గురించి నువ్వు మాట్లాడావా? మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతారా మీరు? దళితులపై జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులపైన ప్రెస్ మీట్లు పెట్టి నాలుక కోరేస్తాం, తల తీసేస్తాం అంటూ మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులు ఇదే చెప్తున్నా. మేరుగ నాగార్జున ఏమన్నాడు? ఒక మంత్రిగా ఉండి ఏమన్నారు దళితులపై జరిగినటువంటి దాడులపై గురించి? తానేటి వనిత గారు ఏమన్నారు? సుచరిత గారు ఏమన్నారు? ఈ వైసీపీలో ఉన్నటువంటి దళిత లీడర్లందరూ కూడా గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రోజు దళిత ఎమ్మెల్యేలను, ఎంపీలను బలిపశులు చేస్తున్నారని మేము మాట్లాడవలసి వచ్చినప్పుడు మీరు చేసిన మంచి పని ఒకటి చెప్పండి, మిమ్మల్ని సమర్థిస్తాం. ఒక్కటి చెప్పండి, ఏ విషయంలో మీరు స్పందించారు? పథకాలు మీరు స్పందించారా? భౌతిక దాడులు జరిగినప్పుడు స్పందించారా? శిరో మండలాలు జరిగినప్పుడు స్పందించారా? ఒక పోలీస్ స్టేషన్ లో ఒక కిరణ్ కొట్టి చెప్పినప్పుడు మీరు స్పందించారా? డాక్టర్ సుధాకర్ అంత ఘోరంగా హీనంగా రోడ్లపై ఈడ్చుకుంటూ తన్నుకుంటూ లాక్కుంటూ వెళ్ళి అతని మరణానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు విమర్శించారా? ఏ పని చేశారని ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులను మేము సమర్థించాలి. ఇదే మాట అడుగుతున్నాం. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు కూడా నేను ఒకటి అడుగుతున్నాను, పూతలపట్టి ఎమ్మెల్యేగా మా సోదరుడు మురళి గారు ఉంటారు. మురళి గారు ఒకటే చెప్పండి, దళితుల పక్షాన మనము పోరాడడం కోసమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలను పొందుపరిచాడు. సామాజికంగా న్యాయం జరగాలి, రాజకీయంగా న్యాయం జరగాలి, ఆర్థికంగా న్యాయం జరగాలి. మిమ్మల్ని పూతలపట్టు ఎమ్మెల్యే బాబు గారు మిమ్మల్ని తల నరుకుతా అని అన్నాడా? ఒక్కసారి రిపీట్ చేస్తాను, నా దగ్గర అన్ని అన్నాడే. నేను మళ్ళీ అతనికి ప్రతి సవాల్ ఇస్తున్నాను. పూతలపట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరకు వచ్చి నేను అడగడానికి కాదండి, నేను అడగడానికి ఒక కారణం ఉంది. అన్నాడా అలాగా? ఉన్నాడు, ఆన్ రికార్డు ఉంది, మీకు కావాలంటే వీడియో అవసరం లేదు. అవును, ఎందుకు అడిగాను అంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు రామ్ గోపాల్ వర్మ గారిని అన్నారని ఆయన కంప్లైంట్ ఇవ్వగానే సిఐడి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. రేపు ఆయన విచారణకు రమ్మన్నారు, ఆయన విచారణ అటెండ్ అవుతున్నాడు, అది వేరే విషయం. కానీ మరి దీన్ని ఇంత సీరియస్ గా తీసుకున్న వాళ్ళు మరి మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? కంప్లైంట్ ఇస్తే ఎక్కడ పెట్టి ఎక్కడ మర్చి పెట్టుకోమన్నాడు వాడు, ఆ సిఐ గారు ఆ రోజుల్లో. అది కాదండి వెంకటకృష్ణ గారు, ఎంత అమాయకంగా అడుగుతున్నారండి. మా కంప్లైంట్స్ ఎక్కడ ఉంటాయో మీకు తెలియదా? మేమిచ్చే కేసుల విచారణ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియదా? వైసీపీ వాళ్ళు ఇచ్చిన అరగంటలోనే మేఘాలపైన సిఐడి వాళ్ళు పోలీసులు జీపులు వేసుకొని హైదరాబాద్ కు, ఢిల్లీకి, కలకత్తా వెళ్లి పట్టకొస్తారు. కానీ వైసీపీ నాయకుల పైన, వైసీపీ లీడర్ల పైన, వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కరిపైన కూడా ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు కానీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక కేసు పెడితే అదేమైనా ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయ్యేది విచారణలోకి వచ్చిందా? దాని మీద ఎటువంటి చర్యలు ఉన్నాయా? ఈ సిఐడి గురించి మనం మాట్లాడుకోవాలా? ఈ సిఐడి డిపార్ట్మెంట్ గురించి మనం చర్చించుకోవాలా? రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి.
మురళి, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? తర్వాత ఇప్పుడు ఒకటి వాస్తవం, ఈ అవినీతి పరులను అసమర్థులను వీళ్ళ మీద ఒక స్టాంప్ వేసి మార్చేస్తున్నారని క్లియర్గా కనపడుతుంది. అంత మాత్రాన వీళ్ళు అవినీతి పరులు కాదు అని మనం అనడానికి లేదు. ఆరోపణలు ఉన్నాయి, వారి మీద కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీరున్నారు, మీ ప్రత్యర్థి కాబట్టి మీరు ఈ పాటికి ఒక డైరీ తయారు చేసి ఉంటారు, ఒక ఫైల్ తయారు చేసి ఉంటారు మీ ప్రత్యర్థి మీద. పనిముట్లు మాత్రమే. అదే అర్థమైంది. ఇట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. ఇక్కడ వెంకటకృష్ణ గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇక్కడ నుంచి వెళ్ళాలి. మీరు ఈ రాష్ట్రంలో రగులుతున్న అంటే తెలియకుండా మరుగుతున్నటువంటి ఒక సమస్యను, ఒక తీవ్రమైనటువంటి సమస్యని లేవనెత్తారు. ఆ సమస్య ఏంటంటే ముసుగేసుకున్నటువంటి ఒక వ్యక్తి దాష్టికానికి పాల్పడుతున్నాడు. మరి ఆ ముసుగు తొలగితే ఏముంటుంది అన్నటువంటి విషయాన్ని జనాలకు తీసుకెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు బి రీచ్ టు ది ఎస్సీ కమ్యూనిటీ. కాబట్టి ఇక్కడ మేకను గాని కోళ్ళను గాను పెంచుకుంటే కోసుకునే తింటారు. ఆ విషయం అక్కడికి పోయినటువంటి మేకకు తెలుసు, కోడికి తెలుసు. ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే ఒక వ్యక్తి అహంకారానికి, ఒక సమాజం యొక్క ఆత్మగౌరవానికి ఇక్కడ ఒక సవాల్ వచ్చింది. ఒక వ్యక్తి తన యొక్క అహంకారంతో కోళ్ళను మేకలు పెంచుకొని వాళ్ళను రాజకీయ నాయకులుగా తయారు చేసి నేను వదిలితే గెలుస్తారు, నేను తీసేస్తే రాజకీయాల్లోకి ఉండరు, లేకపోతే నేను ఎవరిని పంపిస్తే వాళ్ళు గెలుస్తారు, ఈ సమాజం అంతా నా అహంకారానికి బానిస అన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి ఈ అంశాన్ని చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది ఒక గొడ్డలి పెట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేస్తాను. పల్లి దుర్గాప్రసాద్ గారని తిరుపతి ఎంపీ, అవునవును తెలుసు. తిరుపతి ఎంపీగా వైసీపీకి రాకముందు చాలా కాలం పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, చాలా కాలం పాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే విస్తృతమైనటువంటి ప్రజా నాయకత్వం ఆయనకు ఉంది. ఆయన చనిపోతే కనీసం చూడడానికి వెళ్ళలేదు, ఆయన కనీసం కడసారి చూపు చూడడానికి కూడా వెళ్ళలేదు. అంటే దళితుడు ఎంపీ అయినా లేకపోతే పార్లమెంట్ లో అత్యుత్తమైనటువంటి స్థానంలో ఉన్నా ఒక రాష్ట్రపతి వచ్చినప్పుడు కూడా ఆయన రాలేదు. తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు మంత్రిని పంపించాడు. అంటే ఇక్కడ మీరు అన్న పెద్దలందరూ కూడా చాలా ఇంటెలెక్చువల్స్. మనం ఆవేశాలకు ఇది సమయం కాదు. వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వ్యవస్థని వాళ్ళు నమ్మించి గొంతులు కోస్తున్నారు. ఈ సమాజాన్ని మనం మేల్కొల్పాలా, దళిత సమాజాన్ని, గిరిజన సమాజాన్ని మనం మేల్కొల్పాలా. ఇక్కడికి వెళ్తున్నటువంటి వ్యక్తులు ఆశపడి వెళ్తున్నారు. ఆటోమేటిక్ గా బోను పెట్టి ఒక కుళ్ళు పెడితే ఒక ఇవ్వకపోతుంది, తరుగుకుంటది. ఈ వ్యక్తి ఒక ఆశపడిపోయినటువంటి వ్యక్తి, ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మన సమాజాన్ని మేల్కొల్పాలా. ఈ దళిత సమాజాన్ని మనం విస్తృతంగా చైతన్యపరచాలా. అయితే చైతన్యవంతమైనటువంటి సమాజం అయినప్పటికీ కూడా, ముఖ్యంగా ఇందాక కూడా ఒక అమ్మ చెప్పాడు, తాయిలాలకు లొంగే వ్యక్తులు కాదు దళితులు, గిరిజనులు. ఆత్మ గౌరవంతో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక తెలియనటువంటి ఒక బాండేజీ, ఈ దీని యొక్క హెరిడిటరీ ప్రాబ్లం అనుకుంటారు. దళితులకు గిరిజనులకి హెరిడిటరీలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఒక వ్యక్తిని నమ్మితే సమూహం మొత్తం కూడా నమ్మి నడుస్తుంది. ఆ నమ్మకానికి దెబ్బ కొట్టి ఆ నమ్మకాన్ని నయవంచనగా మార్చి ఈ సమాజాన్ని అంతా కూడా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీని పట్ల చైతన్యం జరగాలి. నేను జర్నలిస్ట్ గా చాలా సందర్భాల్లో ఎలక్షన్ పోలింగ్ చూశాను. అట్లాగే ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ పూతలపట్టు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయిన తర్వాత చాలా గ్రామాలకు వెళ్తున్నా. చాలా గ్రామాల్లో ఈ వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్నటువంటి గ్రామాల్లో ఇప్పటికీ దళితులు ఓట్లైనటువంటి గ్రామాలు ఉన్నాయి. నేను మొన్న గౌరవ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ ఒక పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం నేనైతే కొన్ని మెన్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టండి, ఎలక్షన్ సజావుగా జరిపించండి అని ఒక రిక్వెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక సమాజాన్ని, ఒక సమూహాన్ని నమ్మించి నయవంచన చేయడమే కాకుండా ఒక వికృత క్రీడకు వాళ్ళు ఒక సమాజాన్ని వేదికగా చేసుకుంటున్నారు. ఆ వికృత క్రీడ ఎలాగా ఉంటుందంటే గతంలో మనం చూసాం. ఒక రాజా రామ్మోహన్ రాయ్ లాంటి సమాజ ఉద్ధారకులందరూ కూడా చాలా వరకు కూడా పోరాటం చేశారు ఈ సమాజాన్ని చైతన్యపరచడం కోసం. ఇప్పుడు ఒక ఇంట్లో గృహహింస ఏ విధంగా ఉంటుందో, ఒక తండ్రి లేదంటే
స్టెప్ ఫాదర్ ఒక బాలిక మీద ఏ విధమైతే అఘాయిత్యం చేస్తున్నారో, అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయో, రాజకీయ అఘాయిత్యం దళిత గిరిజన సామాజిక వర్గం మీద జగన్మోహన్ రెడ్డి అనుకో చేస్తున్నారు. రాజకీయ అఘాయిత్యం జరుగుతోంది. నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ పెద్ద ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ అనలిటికల్ గానే ఒక పెద్ద అలిగేషన్ ఇది. ఒక రకంగా దళితుల మీద ఇది రాజ్యం చేస్తున్న అట్రాసిటీ అనే మీ అలిగేషను. అది చాలా మందితో కలుస్తున్నా, నేరుగా వెళ్తున్నా, మాట్లాడుతున్నా. ఐఎమ్ నాట్ డినయింగ్ యువర్ స్టేట్మెంట్. కాకపోతే దీన్ని సొసైటీ ఎలా తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది, నేను అదే సమాజం చైతన్యం. నేను ఇప్పుడు ఒక చిన్న అనాలిసిస్ చెప్తా మీకు, ఒకే చిన్న అనాలిసిస్. ఇట్ ఈస్ సైంటిఫిక్ గా, స్టాటిస్టికల్ గా ప్రూవ్డ్ అనాలిసిస్ వాట్ ఐ డన్ ఇన్ మై ఏరియా. గతంలో లాగా ఈ అహంకారాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో దళిత సామాజిక వర్గం లేదు. దళిత సామాజిక వర్గంలో గతంలో కన్నా కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు వచ్చారు. మినిమం గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ చదివినటువంటి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఒక 50 నుంచి 60 సంవత్సరాలు మించి ఉన్నటువంటి వ్యక్తులు, చదువు రానటువంటి వ్యక్తులు ఇలాంటి నాయకత్వానికి సంబంధించినటువంటి భ్రమలో ఉండొచ్చు. ఖచ్చితంగా 50 పైబడి ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాల గురించి, దళిత సామాజిక వర్గానికి ఆయన చేసినటువంటి ద్రోహాల గురించి 50 నుంచి పైబడినటువంటి వయసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు, చైతన్యం కలిగినటువంటి వాళ్ళు ఒక క్లారిటీ ఉంది. అలాగే 50 కింద ఉన్నటువంటి ప్రతి 50 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఈ 50 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దళితులకు సంబంధం, అంటే దళితులకు వాళ్ళకి అన్ని ఉన్నాయి, వాళ్ళ బ్రెయిన్ లో అన్ని ఉన్నాయి, అన్ని చూస్తున్నారు. ఒక లోన్ గాని సార్, ఒక లోన్ గాని, లేకపోతే ఒక అప్లిఫ్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రోత్సాహం గాని, లేకపోతే భూమి కేటాయించి చదువు చేసుకుని వ్యవసాయం చేసుకోమని ఇచ్చే మనం ఇంకోసారి ఇవన్నీ మాట్లాడదాం. ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పిన రాజ్యమే అట్రాసిటీకి పాల్పడుతోంది అనేది ఒక కీలకమైన పాయింట్ ఇవాల్టి దీంట్లో. తర్వాత బాలకోటే గారు, ఇప్పటికైనా దళిత సమాజం రియలైజ్ అవుతుందా ఈ పరిణామాలతో అనేది? టైం తక్కువ ఉంది మనకి, ప్లీజ్. వెంకటకృష్ణ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు, జాతరలో, అమ్మోరి జాతరలో మేకల్ని బలిస్తారు, పులుల్ని సింహాలని కాదు మిత్రులారని చెప్పేసి హెచ్చరిక చేశాడు. ఈ రోజున ఈ డిబేట్ లో పాల్గొంటున్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యే స్థాయిలో నిలబడే అభ్యర్థులు కూడా మనం ఈ రోజు 2023లో కూడా దళితుల గురించి, మూత్ర విసర్జనల గురించి, శిరోమండనాల గురించి, హత్యల గురించి మాట్లాడుతున్నామంటే మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంది? నిజంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ జాబితాలో అసెంబ్లీ సీట్లు కనుక లేకపోతే ఈ కడగొట్టు బిడ్డలు ఎక్కడుంటారు? కాబట్టే అంబేద్కర్ గారు ఆ ఉద్యోగాల్లో కానీ, చట్టసభల్లో కానీ ఈ క్రింది కులాలకు కాస్త రిజర్వేషన్లు ఇస్తే మనుషులుగాని గుర్తిస్తారని విషయం చేశారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఈ రోజున వైసీపీలో ఎమ్మెల్యేలని, దళిత ఎమ్మెల్యేలని కరివేపాకులాగా ముఖ్యమంత్రి గారు వాడుకొని పక్కన పడేశాడు. వాళ్ళ గౌరవం లేకుండా తీశారు. ఇక్కడ పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ కనీసం ఒక ఆత్మగౌరవంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీడియా ముందుకు వచ్చి విమర్శిస్తున్నాడు. బయటపడుతున్నారు. ఇప్పటి వరకు మాట్లాడాలని నిజంగానే రామకృష్ణ గారు అన్నట్టుగా ఈ 4 ఏళ్లు ఈ అన్యాయాల గురించి మనమే మాట్లాడాం. కనీసం స్వరం వినిపిస్తున్నారు. ఈ రోజున అణచబడ్డది మేమే, అత్యాచారాలు చేయబడ్డది మేమే, హత్యలకు గురైంది మేమే, 4 ఏళ్లుగా పోరాడుతుంది మేమే. రేపు ఇలా పోరాడే శక్తులు కూడా రేపు ప్రజాస్వామికంలో కానీ, చట్టసభలో కానీ గుర్తింపు లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఏం చెయ్యాలి? మాలాంటి వాళ్ళు ఏం చేయాలి? మీలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ ప్రతిపక్ష పార్టీలు పోరాడే శక్తులకే అవకాశాలు ఇవ్వాలని కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టస్పర్ధ ప్రక్రియే న్యాయ నిర్ణేత. మనము, మీరు, నేను మాట్లాడే వాళ్ళమే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం అంతే కదా. రాజకీయ శక్తియుక్తులు ఎవరు ఉంటాయో వాళ్ళే అభిప్రాయాలు చెప్పగలం, అభిప్రాయాలు వ్యక్తం చేయగలం తప్ప రాజకీయపరమైన శక్తులు మాత్రమే, రాజకీయ శక్తులు మాత్రమే నిర్ణయాలు తీసుకోగలరు. ఆంధ్రప్రదేశ్ లో జయహో దళిత, జయహో గిరిజన, జయహో మైనార్టీ అనే నినాదాలు మోగాల్సిన అవసరం ఉంది. రైట్. విల్సన్ గారు, దళిత సమాజం ఎంతవరకు రియలైజ్ అవుతోంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? ఎమ్మెల్యేలు ఈ రకంగా
హ్యూమిలియేట్ అవుతున్నారు, ఇలా చేస్తున్నారని ఇప్పటి వరకు డిస్కస్ చేశాం కదా. ఎంతవరకు రియలైజ్ అయ్యి వాళ్ళ ఆలోచనలు మార్చుకునే అవకాశం ఉంది? బ్రీఫ్గా ప్లీజ్, టైం తక్కువ ఉంది. ఇప్పుడు ఆ బాబు గారి బాటలో సురేష్, ఆ బాబు గారి బాటలో నాగార్జున, ఆ బాబు గారి బాటలో సుచరిత వస్తే వెళ్ళండి గుడ్. వాళ్ళు ఓడిపోయి ఇంట్లో కూర్చొని నష్టమే లేదు. మేమంతా ఎమ్మెల్యేలు అయ్యామా 10 ఏళ్ళ నుంచే. కానీ ఏ సమాజం నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి వచ్చామో, మన మూలాల రూట్స్ మర్చిపోయిన తర్వాత ఎవరన్నా ధనవంతుడి భోజనం పెడితే వెళ్ళి పొత్త నీ గురించి దగ్గర పెట్టుకోవచ్చాడు అంబేద్కర్. అంతగా నువ్వు రూట్స్ మర్చిపోయిన తర్వాత నువ్వు ఏ పార్టీలో ఉన్నా, ఏ మంత్రి పదవి వెళ్ళకపోయినా నీ సమాజానికి ఏం మేలు జరగదు. దాకా మురళి గారు అన్నట్టు బేసిక్ గా ఈ రోజు అట్రాసిటీస్ జరుగుతా ఉన్నాయి. ఇది నిలువున జరుగుతున్న ఈ అత్యాచారం అంటే మానసిక అత్యాచారం జరుగుతా ఉంది. ఎవరు మాట్లాడే పరిస్థితి. ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఈ రోజు వరప్రసాద్ బయటకు వచ్చాడు, బాబు బయటకు వచ్చాడు. వీళ్ళందరూ బయటకు ఎందుకు వస్తున్నారంటే అక్కడ అసలు ఉండలేకపోతున్నారు. అదే సమయంలో వీళ్ళు దళితుల మెడ మీద తుపాకి పెట్టి ప్రతిపక్షాలను బేల్చాలనుకుంటున్నారు. అంటే ఈ దళితుల అవినీతి పరులు, మేమంతా శుద్ధభూసలము, మేము మైనింగ్ చేయలేదు, మేము ఆ మద్యం పేరు పెట్టి డబ్బులు సంపాదించలేదు, మేము రాష్ట్రాన్ని లూటీ చేయలేదు అని చెప్పుకోవడానికి దళితులు అడ్డం పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు అవినీతి పరులైన వాళ్ళని దళితులు ముద్రేసి చేస్తారంటే టోటల్ గా దళితులకు సంబంధించిన టోటల్ రెస్పెక్ట్ మొత్తం ఈయన దెబ్బతీసినట్టే. ఇది మొత్తం దళిత సమాజాన్ని మొత్తం అవమానించినట్టు. ఇది అర్థం చేసుకోవాలి. యా, అదే కదా డిబేట్ యొక్క పర్పస్ కూడా అదే. అసలు ఏం జరుగుతోంది అనే దాన్ని ప్రజలు మొత్తం అర్థం చేసుకుంటే ఒక అవుట్కమ్ ఉంటుంది. మంచో చెడో తప్పో